One of the passage is there. Yeah, is it appearing everybody? Is it appearing, Nana? Yes, sir. Yes, sir. Somebody only, some children only, you are telling yes, sir. So what about others? Okay. Yes, sir. Okay. Okay. Yes, sir. No problem. No problem. Yeah, I thought that everybody is seen the passage. ప్రతి ఒక్కరు నేను చూస్తున్నారని నేను అనుకుంటున్నాను నాన్న. So here, sir, can you zoom it passage? Can you zoom it? Little bit of passage only, not for questions. Is it possible? Okay, right. Okay, Nana, children, everybody, please don't talk. I said that don't talk. Okay, children? Here, forests are useful to us in many ways. ఇక్కడ చిల్డ్రన్ నేను చెప్పాను ఫారెస్ట్స్ అన్నాం అంటే ఏంది అడవులు. ఇప్పుడు ఒకటే అడవి ఉంది అనుకో ఫారెస్ట్ అనేవాళ్ళం. ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? ఫారెస్ట్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఇన్ మెనీ వేస్. చాలా రకాలుగా ఏంటంటే ఫారెస్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఫైన్. And they provide అంటే ఏంది who provide nana forests provide as with a timber to build houses. You know meaning of timber? Do you know meaning of timber? So Wood, sir. very good. Wood, which is which are useful to build the houses. మనం ఇండ్లు కట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా టింబర్. సో ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి మరి ఫారెస్ట్ ప్రొవైడ్ యాజ్. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలన్నా ఇక్కడ ఫారెస్ట్ ఉన్నటువంటి సెంటెన్స్ లో ఇక్కడ దే అంటే హూ, దే అండ్ దే మీన్స్ హియర్ ఫారెస్ట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు హూ ప్రొవైడ్ యాజ్ విత్ ద టింబర్ టు బిల్డ్ హౌసెస్ అని అడుగుతాడు క్వశ్చన్. ఇక్కడ హూ అనే వరకు మీరేం సింపుల్ మీరేం థాట్ చేస్తారు, ఐ థింక్ దే ఏమో అని దే పెట్టడానికి అవకాశం ఉంటుంది నాన్న. బట్ డోంట్ డూ ద మిస్టేక్స్ లైక్ దిస్. ఇక్కడ దే అనేది ఏంటి, వన్ ఆఫ్ ది pronoun. We are going to discuss about the parts of speech. Among them, one of the noun already ఇక్కడ ఫారెస్ట్ అన్నాం. ఫారెస్ట్ also one of the common noun nana. So we are going to discuss about this. So simply they provide us with timber to build houses. To build voice is struck nana. Okay, no need to worry nana. Those who are facing voice problem, take your headset or take your microphone nana. Microphone nothing but earphone. Use the earphone. ఎవరికైనా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటే యూజ్ ద ఇయర్ఫోన్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి, ద టింబర్ టు బిల్డ్ హౌసెస్. వై దే యూజ్డ్ దట్ అంటే ద వాట్ పర్పస్ టింబర్ టు అంటే ఇక్కడ ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టింబర్? అంటే ఏంది? టు బిల్డ్ హౌసెస్. దే ఆర్ యూజింగ్ టు బిల్డ్ హౌసెస్. ఓకే, anyhow, and make furniture. Not only building the houses nana, but also making the furniture. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం సింపుల్ గా ఏం చెప్తున్నా, టింబర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్ టు బిల్డ్ ఏ హౌసెస్ అని అనుకుంటే సరిపోదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఆల్సో ఇక్కడ 2 ways ఉన్నాయి చూడండి. టు బిల్డ్ హౌసెస్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఈస్ ద మేక్ ఫర్నిచర్. ఫర్నిచర్ నథింగ్ బట్ either chairs or tables or benches or any type of wood material. Isn't it nana? Do you understand? Are you able to understand nana? Okay, Yes, very good very good Yes, sir. very good. Well done. Now listen to me. They provide the shelter Sir. for birds. Yes, sir. నానా శరణ్య, ఇక్కడ నేను ఏమని చెప్తున్నాను, ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడ్స్ as with wood for a fuel. Do you know meaning of fuel? Making the paper. ఇక్కడ ఫారెస్ట్ ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నట్టు నాన్న, ద ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడ్ as with wood for fuel. అంటే ఫారెస్ట్ తోని కొంత ఫ్యూయల్ కూడా మనం అంటే ఇంధనాన్ని కూడా we can get the somewhat of fuel.
ఓకే అండ్ మేకింగ్ ద పేపర్. సో ఫారెస్ట్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి కదా నాన్న బ్యాంబూ ట్రీస్. డూ యూ నో మీనింగ్ ఆఫ్ బ్యాంబూ ట్రీస్? ఎనీ వన్ ఆఫ్ యూ డూ యూ నో నాన్న? ఎనీ వన్ ఆఫ్ యూ డూ యూ నో? నో వన్ నో. Yes, sir. Yes, sir. Somebody said yes sir. Okay children, anyhow, so ఇక్కడ బ్యాంబూస్ ట్రీస్ అంటే వెదురు బొంగులు అంటాం కదా నాన్న. ద బ్యాంబూస్ ట్రీస్ అండ్ యూకాలిప్టస్ ట్రీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది పేపర్ మేకింగ్ పర్పస్. ఓకే నాన్న, డూ యూ అండర్స్టాండ్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ద ఫారెస్ట్ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది? ద ఫారెస్ట్ ఈస్ ప్రొవైడ్ ఫర్ వుడ్, ఫర్ ద ఫ్యూయల్, అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ప్రొవైడింగ్ ద ట్రీస్ ఫర్ మేకింగ్ ద పేపర్. అర్థమవుతుందా? ఏం చేస్తుంది ఫారెస్ట్? ఇక్కడ పేపర్ తయారు చేయడానికి కూడా దే ప్రొవైడ్, సి దిస్, దే ప్రొవైడ్ ద షెల్టర్ ఫర్ బర్డ్స్. నాట్ ఓన్లీ providing the paper making purpose but also the forest provide the shelter for birds and wild animals and insects. Do you know meaning of insects? No one knows. Yes, sir. Yes, sir. What does mean it? What does mean it? Insects means what does mean it? Insect, all small. Say. Yeah, simple. Somebody said that purugulu. Okay, nothing but small, either mosquitoes or any type of flies and any type of. ఓకే, అన్ని రకాల పురుగులను మనం, పురుగులు కావచ్చు, చిన్న చిన్న దోమలు కావచ్చు, వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాం? ఇన్సెక్ట్స్. ఇప్పుడు ఇన్సెక్ట్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా నాన్న వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ build the one of the shelter for sir. This space is the third class. Okay, good girl nana. Okay, anyhow, ఎక్కడ ఉంది అనేది మ్యాటర్ కాదు నాన్న. నేను మీకు ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇక్కడ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ఆఫ్ ది ప్రనౌన్ ఈస్ దేర్. వాట్ వాజ్ ద ప్రనౌన్? దే అనేది ప్రనౌన్ ఉన్నది చూసారా మీరు? డిడ్ యూ సీ ద దే? దే అనేది ఏంటి? వన్ ఆఫ్ ది ప్రనౌన్. One of the Yes, sir. plural pronoun, third person plural అంటారు దాన్ని. ఏమంటాం నాన్న? థర్డ్ పర్సన్ ప్లూరల్. మనం ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంది, థర్డ్ పర్సన్ సింగులర్ ఏంది, ఇవన్నీ మనం నేర్చుకుంటాం నాన్న. ఓకే, యు నీడ్ నాట్ వరీ. ఇదేంది థర్డ్ పర్సన్ ఏంది, ఫస్ట్ పర్సన్ ఏంది? డూ యు నో ద ఎనీ వన్ ఆఫ్ యూ డూ యు నో ద పర్సన్స్? డూ యు నో? నో వన్ నోస్? నీడ్ Yes, నాట్ sir. వరీ. Who said yes sir? Yeah, can you say? Yes, sir. Can you say nana? Okay, somebody said yes sir, but need not worry nana. Forest bring ఇంకేం చెప్తున్నావు? ఈ ప్యాసేజ్ ఆఫ్టర్ ఐ explain about the persons. అందులో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటుంది నాన్న. ఫస్ట్ పర్సన్ అంటే కమ్స్ అండర్ ద ఐని మనం ఫస్ట్ పర్సన్ అంటాం. అందులోనే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఉంటది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కూడా ఉంటది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి. ఓకే, సెకండ్ పర్సన్ అంటే యు వస్తుంది నాన్న. థర్డ్ పర్సన్ అంటే హీ షీ. థర్డ్ పర్సన్ సింగులర్ లో హీ షీ ఇట్ వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ లో, ఓకే, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఏంది దే గాని ఎనీ ఫ్రెండ్స్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ ప్లూరల్ నేమ్ రావడం జరుగుతుంది నాన్న. దాన్ని మనం గ్రామర్ లో చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్సెక్ట్స్ అండ్ ఫారెస్ట్ బ్రింగ్ రెయిన్ఫాల్. ఫారెస్ట్ ఇంకేం చేస్తుందట నాన్న? ఫారెస్ట్ బ్రింగ్ రెయిన్ఫాల్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అన్న, the words are highlighted here. Forest bring rainfall. Existence of forest is very important for the preservation of the ecosystem. Children, ఇక్కడ మనం ఫారెస్ట్ వల్ల, ఫారెస్ట్ ఏం చేస్తుందంట? రెయిన్ఫాల్. ఎందుకు? ద ఫారెస్ట్ బ్రింగ్ ద రెయిన్ఫాల్. ఇక్కడ
హూ బ్రింగ్ ద రెయిన్ఫాల్ అనే క్వశ్చన్ కూడా ఉండొచ్చు నాన్న. మీరు ఇందులోనే సెంటెన్స్ లోనే మనం క్వశ్చన్ ఫామ్ చేసుకోవాలి. when we possible to make the ఇప్పుడు చూడు we make the question, then it is easy to answer the questions నాన్న. ఇక్కడ చూడండి, existence of the forest is very important for preservation of the ecosystem. ఇప్పుడు మనం ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటన్నా, ఫారెస్ట్లు అన్నిటిని మనం కాపాడాలి. ఎగ్జిస్టెన్స్ అంటే ఇది కాపాడడం అంటే వాటిని ఎలాంటి కటింగ్ కానీ అంటే అక్కడ నుంచి డిఫారెస్ట్ చేయకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఎగ్జిస్టెన్స్ అంటే ఏంది, సర్వైవ్ చేయాలి, వాటిని కాపాడడం అంటే వీ హ్యావ్ టు సేవ్ దెమ్, సేవ్ ద ఫారెస్ట్. ఎందుకు, వై వి సేవ్ ద ఫారెస్ట్, ఎందుకు సేవ్ చేయాలన్నా, ఫారెస్ట్ ఈజ్ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. ఇక్కడ ఎకోసిస్టమ్ అంటే నథింగ్ బట్ వెదర్ అనేది ఎంతవరకు హాట్నెస్ ఉండాలి, ఎంతవరకు కూల్నెస్ ఉండాలి అనేది ఎకోసిస్టమ్ ని మనం డిసైడ్ చేస్తున్నానా. ద ఫ్యాక్ట్ దట్ ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటి చూడండి, ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ టు కేర్ ఫర్ an ecosystem. We have to care for an ecosystem. మీనింగ్ ఏంటి సార్? నానా, ఎకోసిస్టమ్ అంటే ఏంది, ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ గా చెప్పాలంటే వాతావరణం నాన్న. మనం కాలుష్యం ఉన్నది కదా మనకు భూమి మీద ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్. ఎకోసిస్టమ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇప్పుడు వార్మ్నెస్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ రిపోర్ట్ ఎట్లా అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత వరకు ఉండాలి అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వరకు ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ని మనం కాపాడడం జరుగుతుంది నాన్న. ఇక్కడ చూడండి, ద ఇయర్ వీ హ్యావ్ టు కేర్ ఫర్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ చూడండి నాన్న, indisputably established wise use of the environment and its resources are essentially for man's continued survival. Simple ana. ఇప్పుడు wise use of the environment, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని మనం యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం ఉన్నది కదా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు కావచ్చు, వాటి నుంచి వచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా ఎన్విరాన్మెంట్ ఉంది కదా మనకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని. సో వాట్ లైస్ అవర్ సరౌండింగ్స్ ఈజ్ ఓకే. సింపుల్ గా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఉన్న దాన్ని కాకుండా ఇక్కడ చూడండి, వాయిస్ యూజ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ సో రీసోర్సెస్ ఆర్ ఎసెన్షియల్స్. ఏంటి, రిసోర్సెస్ అన్ని కూడా ముఖ్యమైనవి ఫర్ మ్యాన్స్ కంటిన్యూ టు సర్వైవల్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిది కూడా ఇంపార్టెంటే నాన్న, ప్రతిది కూడా ఇంపార్టెంటే. టు ప్రిజర్వ్ ద ఎకోసిస్టమ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డాష్ ఈజ్ ఎసెన్షియల్. సింపుల్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్, ఇప్పుడు ఆన్సర్ చెప్తారా ఎవరైనా? కెన్ యూ సే ద ఆన్సర్ నాన్న? ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయంటారా? ఓకే, ఇక్కడ సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఏంటి ప్రెజర్వ్, ఏం ప్రెజర్వ్ చేయాలి సార్? ఓకే, సో సంబడి సెండింగ్ వన్ ఎగ్జిస్టెన్స్ నాన్న. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంది? సర్వైవ్. సంబడి ఆస్క్డ్ దట్ డౌట్. ఎగ్జిస్టెన్స్ అంటే మీరు రఫ్ గా ఇది వినండి నాన్న, ఇదే క్వశ్చన్ ఇదే ప్యాసేజ్ వస్తుంది అని కాదు. మీకు ఇందులో ఒక చిన్న లాజిక్ చేయడానికి అంటే మనం ఎక్కడ చూసినా కానీ చూడండి, సంవాట ఇక్కడ నౌన్స్ ఉన్నాయి, ఆ నౌన్స్ కూడా కామన్ నౌన్ ఉండడం జరిగినాయి. అండ్ సమ్ ప్లేసెస్ వీ హ్యావ్ సీన్ ద వర్డ్స్ ఉన్నాయి. వర్డ్స్ తో పాటు ఏమున్నాయి చూడండి, కొన్ని డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మీనింగ్స్, సినోనియమ్స్ కావచ్చు, యాంటోనియం కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంత డిఫరెంట్ గా ఉన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎకోసిస్టమ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? సేవింగ్, వీ హౌ టు అంటే సర్వైవ్. ఓకే శరణ్య, ఆర్ యూ యూజింగ్ ద మైక్రోఫోన్ నాన్న? ఆర్ యూజింగ్ ద నథింగ్ బట్ ఆర్ యూ యూజింగ్ ద ఇయర్ ఫోన్ నాన్న? See this, the fact that we have to care. ఇక్కడ చూడండి క్వశ్చన్ సార్. ఓకే, ఎగ్జిస్టెంట్ నానా,
ఎక్కడ చూస్తున్నావు నాన్న? సంబడి ఆస్క్ దట్ క్వశ్చన్. చిల్డ్రన్, ఆర్ యు దేర్? ఇన్సెక్ట్ అడుగుతున్నావు నాన్న. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంది? వాటిని సర్వైవ్ చేయడము అంటే బ్రతికేటట్టు చేయడం, ప్రిజర్వేషన్. ఓకే నాన్న. సో ఇయర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ని మనం సేవ్ చేయడం, కాపాడడం వాటిని. ఎందుకంటే డీఫారెస్ట్ చేయకుండా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఆర్, అంటే ఇక్కడ మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ కూడా ఉన్నాయి నాన్న. వీటిని గురించి మనం వి విల్ డిస్కస్ లాటర్. సో ఎనీహో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ది నౌన్ నాన్న. ఇయర్ ప్రొవైడ్ ఆల్సో వన్ ఆఫ్ ది వెర్బ్. ఇక్కడ యాజ్ ఉన్నది చూడండి, యాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. వాటిని ఏమంటాం అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ వేరే ఉంటది, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వేరే ఉంటది. సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్ అయి ఉంటది. అండ్ వాటికి యాజ్ అంటే ఎక్కడైతే ఆబ్జెక్ట్ లో యూజ్ చేస్తామో దాన్ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనడం జరుగుతుంది నాన్న. సి ఇక్కడ కూడా వుడ్ గాని ఫ్యూయల్ గాని సమ్వాట్ ఓకే. మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఎన్ని రకాలుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏ రకంగా కొన్ని పార్ట్స్ కలిపితేనే ఒక భాషగా ఏర్పడుతుంది అనేది మనం భాషా భాగాల గురించి మనం నేర్చుకోబోతున్నాం నాన్న టుడేస్ టాపిక్. ఇప్పుడు మీకు ప్యాసేజ్ లో మీరు అబ్జర్వ్ చేశారా ఎన్ని రకాల వర్బ్? ఇప్పుడు చూడండి, బ్రింగ్ కావచ్చు, బ్రింగ్ ఆల్సో వన్ ఆఫ్ ది వర్బ్. ఇప్పుడు వర్బ్ కానీ అండ్ సిరీస్ ఎక్కువగా pronouns and nouns are there, pronouns are there, as well as verbs are there. Yes or no? Yes or no children? Yes, sir. Yes, sir. Okay children, అంటే మనం ఇప్పుడు ఈ ప్యాసేజ్ ని అర్థం చేసుకోవాలంటే if we understand the passage, what we need to know, ఏం తెలియాలి మనకు శ్రీవల్లి? వాట్ వి నీడ్ టు నో నానా? ఇప్పుడు ప్యాసేజ్ అర్థం కావాలి అంటే వెన్ వి అండర్స్టాండ్ ద ప్యాసేజ్, మనం ఒకవేళ ప్యాసేజ్ అర్థం చేసుకోవాలంటే మనకేం అర్థం అవ్వాలి? ఫస్ట్ హౌ టు మేక్ ద చిల్డ్రన్, హౌ టు మేక్ ద మీరు మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ ఇక్కడ మీకేం అర్థం కావాలంటే హౌ టు మేక్ ద సెంటెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్యాసేజ్ అర్థం కావాలంటే ఏమి అర్థం అవ్వాలి? హౌ టు ఫార్మ్ ద సెంటెన్స్. ఫస్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉన్నది చూడండి, ఫారెస్ట్స్ ఆర్ యూజ్ఫుల్ టు యాజ్. మనందరికి చాలా ఉపయోగకరం అంట ఫారెస్ట్. ఇది ఒక సెంటెన్స్ కదా. ఇన్ మెనీ వేస్, చాలా రకాలుగా ఫారెస్ట్ అనేది మనందరికి ఉపయోగకరం అన్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని తెలిసి ఉండాలి. చిల్డ్రన్ ప్లీజ్ లిజన్ టు మీ. మీకు అంటే ఫస్ట్ క్లాస్ కదా, అలానే ఉంటది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ నేను ల్యాప్టాప్ లో షేర్ చేస్తా ఉంటా. సో ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ యాజ్ వెల్ యాజ్ హౌ టు ఫార్మ్ ద సెంటెన్స్ అనేది మనకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే అకిరానందన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే హౌ టు మేక్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్ తయారు కావాలంటే కొన్ని పదాలు తయారవ్వాలి, అంతే కదా. మనం కొన్ని పదాలు తెలిసి ఉండాలి. ఏం పదాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to know the subject తెలిసి ఉండాలి. we need to know the one of the B forms తెలిసి ఉండాలి. B forms అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? V2, V3. సంబడి said V1, V3, V2 అవి కాదు నాన్న. బి ఫార్మ్స్ అంటే అవి కాదు. నువ్వు వర్బ్ 1 అంటే దట్ మీన్స్ V1, V2, V3 అని ఎప్పుడు అనద్దు. మనము ఏమనాలంటే ప్రజెంట్ వర్బ్ అనాలి. ప్రజెంట్ వర్బ్ అంటే ఏంటి? V1. V2 అంటే ఫాస్ట్ వర్బ్ అనాలి. ఓకే, ఫాస్ట్ వర్బ్. ఫస్ట్ వన్ ఏంటిది? ప్రజెంట్ వర్బ్. Root form of the verb is V1, sir. Yeah, very good. First of all, listen to me, Nana. ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ వర్బ్ అనాలి, అండ్ ఫాస్ట్ వర్బ్ అనాలి,
అండ్ పాస్ట్ పార్టిసిపుల్ అనాలి. అంతేగాని V1 V2 V3 అన్నది కూడదు మనం. ఎందుకంటే వి నో ద ఇంగ్లీష్ వెరీ వెల్. మనందరికి ఇంగ్లీష్ బాగా తెలుసు కదా. ఏమనాలి ఒకసారి సే విత్ మీ. ప్రజెంట్ వర్బ్ అంటే ఏంటది? V1 అన్నట్టు, అసలు వాస్తవానికి ప్రజెంట్ వర్బ్. అండ్ V2 ఏమంటాం? ఫాస్ట్ వర్బ్. ఫాస్ట్ వర్బ్ వీలుంటే రాసుకోండి నాన్న. అంటే ఫస్ట్ వన్ ఏమంటాం? ప్రజెంట్ వర్బ్. సెకండ్ వన్ పాస్ట్ ఫామ్ ఏమంటాం? ఫాస్ట్ వర్బ్. థర్డ్ వన్ ఏమంటాం? పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్. మరి ఇంగ్ ఫామ్ ఏమంటాం? కమింగ్, గోయింగ్, రన్నింగ్, లీవింగ్. దాన్ని ఏమంటామంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అనడం జరుగుతుంది అన్న. ఇది తెలియకుండా V1 V2 V3 V4 ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం. దీన్ని మనం గుర్తు పెట్టుకోవాలి నాన్న. ప్రజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్, ప్రజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. లాస్ట్ వన్ is present participle. Okay. Okay. Is it clear, Nana? Is it clear, children? Everybody? Clear, sir. So, మనకు ఒకటి ఏం అర్థమైంది? Tomorrow onwards I will take the parts of speech, Nana. Roughly there are 8 parts of speech. I will tell you what are they. There are 8 parts of speech. How many are? 8 parts of speech. Noun, pronoun. స్పీచ్ అంటే ఓకే నాన్న. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్న. అంటే స్పీచ్ అంటే ఏంది? భాష. పార్ట్స్ అంటే ఏంది? భాగాలు. డోంట్ అన్మ్యూట్ యువర్ మైక్ ప్లీజ్ చిల్డ్రన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. డోంట్ మేక్ యువర్ నాయిస్, ఎనీ టైప్ ఆఫ్ నాయిస్, ప్లీజ్ ప్లీజ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. వీ హ్యావ్ ఓన్లీ 6 minutes. సో ఎనీవే మీకు ఇక్కడ హౌ మచ్ ఇంపార్టెన్స్ డిస్టెన్స్. ఓకే నానా, హౌ మచ్ ఇంపార్టెన్స్ టు ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఎందుకు డిస్టెన్స్ అంటే అంటే డిస్టెన్స్ అంటే దూరం నాన్న. అంటే దాని మీనింగ్ అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారు చూడండి. ఎనీవే ఇక్కడ మనము ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు మేక్ ద సెంటెన్స్ అండ్ హౌ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ ఓన్లీ హౌ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్. టు అండర్స్టాండ్ మీకు ఓకే. ఓకే ప్లీజ్ డోంట్ అన్మ్యూట్ యువర్ మైక్ నానా. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంటెన్స్ మేక్ చేయాలంటే ఏం తెలియాలి మీకు? వి నీడ్ టు నో ఏం తెలియాలి? వి నీడ్ టు నో పార్ట్స్ ఆఫ్ స్పీచ్. భాష యొక్క భాగాలు తెలవాలి. ఎన్ని భాగాలు ఉన్నాయి అందులో? 8 parts. మరి బై ది హెల్ప్ ఆఫ్ 8 parts వీ కెన్ మేక్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్ తయారు అంటే ఆ 8 భాషా భాగాలు మనకు తెలిసి ఉంటేనే ఒక సెంటెన్స్ మేక్ చేయొచ్చు. ఓకేనా? ఇందులో సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకసారి మీకు చెప్తాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఏంటంటే స్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఉంటుంది ఒక సెంటెన్స్ లో. సబ్జెక్ట్ ఇక్కడ ఫారెస్ట్ ఆర్ యూజ్ఫుల్ టు యాజ్ ఇన్ మెనీ వేస్ అనే దాంట్లో ఏది సబ్జెక్ట్ అవుతుంది? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ సే? Sir, forest. Good, very good. Forest. Okay, thank you children, thank you. ఇక్కడ ఫారెస్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మరి కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ సే వాట్ డస్ మీన్ బై సబ్జెక్ట్? ఎవరు చెప్తారు? హూ వాంట్ టు సే? నో వన్ నోస్. వాట్ డస్ మీన్ బై సబ్జెక్ట్? యా ఓకే, నో వన్ నోస్. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. A person or a thing. What we are talking about? What we are talking about. Okay, somewhat correct but not exactly meaning nana. Not exactly meaning. Please. నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ పూర్తిగా అది కరెక్ట్ కాదు. ఓకే, కొంతవరకు కరెక్ట్ నాన్న. సీరియస్ నేనేం చెప్తున్నా అంటే ఏ సబ్జెక్ట్ ఈజ్ ఏ డూవర్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. లిసన్ టు మీ. డూవర్ ఆఫ్ ది యాక్షన్ అనండి ఒకసారి. డూవర్ ఆఫ్ ది యాక్షన్. డూవర్ ఆఫ్ ది యాక్షన్.
డూవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఏంటి నాన్న? ఒక పని చేసేవాడు, పని చేసేవాని గురించి చెప్తుంది, పని చేసేవారి గురించి. ఫర్ ఎగ్జాంపుల్, డూవర్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లో ఎవరి గురించి అంటే ఎవరు ఒక పని చేస్తున్నారో అంటే దేని గురించి మనం తెలియజేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ ఏంటది? డూవర్ ఆఫ్ ది యాక్షన్ అనండి ఒకసారి. డూవర్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. Doer of the action. ఇప్పుడు Action. ఓకే, ఐఎమ్ టీచింగ్ ద ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ ఏమంటున్నానంటే ఐఎమ్ టీచింగ్ ద ఇంగ్లీష్ గ్రామర్. ఇప్పుడు ఐ అనేది ఏంటి నాన్న? వాట్ ఈస్ ఐ? Subject. ఐ ఈస్ ద సబ్జెక్ట్. సార్ నో అంటే Yes, sir. హూ ఇస్ టీచింగ్? హూ ఇస్ టీచింగ్? I. ఆయా ఐ కదా నాన్న. ఐ అనేది ఏంది? ఈజ్ ద ఐ అనేది డూవర్ ఆఫ్ ది యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అకిరా నందన్ ఈజ్ లిజనింగ్ ద మ్యూజిక్ అనుకుందాం. అకిరా నందన్ ఈజ్ లిజనింగ్ ద మ్యూజిక్. ఇయర్ హూ ఇస్, లేకపోతే ఇయర్ శ్రీవల్లి ఈజ్ beating to her sister. Srivalli is beating to her sister. తన సిస్టర్ ని కొడుతూ ఉంది. హూ ఇస్ బీటింగ్ హియర్? శ్రీవల్లి అనే ఏమైతుంది నాన్న? డూవర్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. డూవర్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇక్కడ చూడండి నాన్న, దే ప్రొవైడ్ ఐస్ విత్ ఏ టింబర్ టు బిల్డ్ ఏ హౌసెస్ అన్నాం మనం. ఇక్కడ దే అనేది ఏమైతుంది నాన్న? వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. Subject. వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అదే ఐదర్ అది ఏ సబ్జెక్ట్ అనేది పక్కకు పెడదాం. అదేంటిది? వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కదా. హూ ప్రొవైడ్ అంటే ఏంటి? దే ప్రొవైడ్. ఇక్కడ దే అంటే ఏంటి? ఫారెస్ట్ ప్రొవైడ్ ఐస్ విత్ టింబర్. సో మై డియర్ చిల్డ్రన్, ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ we will discuss about the parts of speech. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అవి ఎన్ని భాగాలు ఉంటాయి, అవి ఎలా నేర్చుకుందాం, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వై వి లర్న్. ఇప్పుడు నౌన్ ఉన్నది ఇక్కడ చూడండి అన్న, ఫారెస్ట్